హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిహెచ్ఎల్ లాగ్స్. మనమైతే ఈరోజు ఫిష్ బార్బిక్యూ అయితే చేయబోతున్నాం. అయితే బార్బిక్యూ చేయడానికి 2 చేపలు అయితే దొరికినాయి. ఈ 2 చేపలతో మనము బార్బిక్యూ అయితే చేస్తాం కొంచెం డిఫరెంట్గా. మనం ముందుగా అయితే ఈ చేపల్ని కడుక్కోవాలి. చేపలు కడుక్కున్నాం కదా, ఇలా ఒకటొకటి ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు అనేది కొంచెం లోతుగానే పెట్టుకోవాలి, ఎందుకంటే కారం బాగా పట్టించాలి కదా. ఇప్పుడు మనము ఘాట్లు పెట్టుకున్నాం కదా, మసాలా అయితే ఇంకా కలుపుకుందాం. ముందుగా అయితే మనము ఈ ఫిష్ ఫ్రై కబాబ్ అనేది వేసుకోవాలి. తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలా. ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసుకోవాలి. అలాగే ఈ గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే ఈ చిల్లీ పౌడర్ కూడా తగినంత వేసుకోవాలి. అలాగే ఈ గుడ్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ అయితే చేసుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. ఇది ఎంతైతే ఉప్పు కూడా వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ అనేది పిండుకోవాలి. ప్రపంచం మీద ఇదే అతి పెద్ద నిమ్మకాయ. ఇప్పుడు చేపలకైతే ఈ మసాలాలు అనేది అంటించుకుందాం. ఈ గ్యాపుల్లోకి అనేది బాగా పట్టించాలి, అప్పుడే మనకి బాగా టేస్ట్ ఉంటుంది. చేపలకి కారం పట్టించినాము, కొంచెం ఇలాగే వదిలేయాలి, ఎందుకంటే మసాలాలు బాగా అంటుకోవాలి చేపలకి. ఒక 20 నిమిషాలు అయితే వదిలేయాలి అలాగే. ఇలా ఆర్పుకొని అయితే నిప్పులు అనేది చేసుకోవాలి మనం. మొత్తానికైతే ఇలాంటి ఒక జాలరా అనేది తీసుకొని పెట్టుకోవాలి మనం, అప్పుడే బాగా కాలుతుంది. ముందుగా అయితే ఈ జాలరాకు అనేది కొంచెం నూనె అనేది అనుకోవాలి, ఎందుకంటే కింద అది అలాగే పట్టుకోకుండా ఫిష్ అయితే. నూనె అయితే వేసుకున్నాం కదా, అక్కడే ఈ చేపలు అనేది వేసుకోవాలి.
అలాగే కొద్ది కొద్దిగా నూనె అనేది వేసుకుంటూ ఉండాలి. కొద్ది కొద్దిగా నూనె అయితే వేసుకుంటూ ఉండాలి. ఆ సైడ్ మరి ఈ సైడు. మొత్తానికైతే బాగానే ఉడికినాయి. 2 తీసి పెట్టుకున్నాం. తిని ఎలా ఉందో చూద్దాం రండి. మొత్తానికి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. మెత్తగా ఉడికింది. మేము అనుకున్న దానికైతే సూపర్గా ఉంది ఇది. చూడండి ఎలా మెత్తగా ఉడికిందో. ఇలా అయితే మెత్తగా ఉడికింది. మీరు వీలుంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంది కదా. ఇది చాలా మెత్తగా ఉడికింది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయని చెప్తున్నా. ఇక మరొక వీడియోతో అయితే మనం కలుసుకుందాం. మా వీడియోలు మీకు ఇష్టమైతే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మరొక వీడియోలో కలుద్దాం.